లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెజవాడలో పొలిటికల్ ట్వీట్ వార్ నడుస్తోంది. ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు సంధిస్తూ సీఎం చంద్రబాబుకు ట్వీట్ చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. కేశినేని చిన్ని చెందిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూ కేటాయింపులను తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ఇది ప్రైవేట్ లాభాపేక్ష కోసం ఏర్పాటు చేసిన మోసపూరిత పథకమని, ఉర్సా క్లస్టర్ సంస్థకు ఎలాంటి అనుభవం, విశ్వసనీయత లేదన్నారు. కేశినేని నాని ట్వీట్కు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ చేశారు. నీకు ఎంపీ సీట్ ఇవ్వలేదని తమ్ముడిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నావని, నాడు నీ సొంత తమ్ముడు భార్యపైన కేసు పెట్టావని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నావా అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న నీతో చెప్పించుకునే స్థితిలో ముఖ్యమంత్రి గారు లేరంటూ నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా అని చెప్పి నేడు మళ్ళీ ఏం ఆశించి ట్వీట్లు పెడుతున్నామని ఫైర్ అయ్యారు. పొలిటికల్ ట్వీట్ వార్ చూస్తూ ఉన్నాం. బెజవాడలో ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు సంధిస్తూ సీఎం చంద్రబాబుకు ట్వీట్ చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. కేశినేని చిన్ని చెందిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూ కేటాయింపులకు సంబంధించి తప్పుపడుతూ ట్వీట్ చేశారు ఆయన. ఇది ప్రైవేట్ లాభాపేక్ష కోసం ఏర్పాటు చేసిన మోసపూరిత పథకమని, ఉర్సా క్లస్టర్ సంస్థకు ఎలాంటి అనుభవం, విశ్వసనీయత లేదన్నారు. కేశినేని నాని ట్వీట్కు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ చేశారు. నీకు ఎంపీ పదవి సీట్ ఇవ్వలేదని, తమ్ముడిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నావని, నాడు నీ సొంత తమ్ముడి భార్యపైన కేసు పెట్టావని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నావా అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న నీతో చెప్పించుకునే స్థితిలో ముఖ్యమంత్రి లేరంటూ నానికి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా అని చెప్పి నేడు మళ్ళీ ఏం ఆశించి ట్వీట్లు పెడుతున్నామని ఫైర్ అయ్యారు బుద్దా వెంకన్న.